ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. జమునాబాయి చంకన కూర్చుని ఏడుస్తున్న పిల్లవాడు ఒక్క దూకులో ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తి వద్దకు వచ్చినట్లుగా ఫకీర్ చేతుల్లోకి దూకాడు. మరుక్షణం ఫకీర్ ఇవ్వజూపిన చిన్న కలకండ ముక్క చేతిలోనికి తీసుకుని పక్కున నవ్వాడు. ఆ నవ్వు దిగంతాల కవతల పెనుచీకటి కవ్వల వెలిగే దివ్యలా ఫకీర్ గుండెల్లో వెలిగింది. అల్లా, పైగంబర్, ఔలియా, ఎవరితడు? ఈ సమ్మోహనకరమైన నవ్వు, సర్వలోకాలను వెలిగించే నవ్వు, సర్వలోకాల శోకాలను ఒక చిరునవ్వుతో మాయం చేసే నవ్వు, ఏ శిశువు నవ్వలేని నవ్వని మహాద్భుతమైన దైవీ శక్తుల రాశీభూత కిరణ జాలాల నవ్వు. ఆహా, ఏమి నవ్వు! ఫకీరు తన్మయత్వంతో ఆ బాలుని ముఖం వైపు చూస్తున్నాడు. ఆ పిల్లవాడు సాధారణ బాలుడు కాదు, అవతార పురుషుడు, దైవానికి ప్రతిబింబ స్వరూపుడు. నందలాల్, జమునాబాయి కూడా నిర్ఘాంతపోయారు. వారా నవ్వును చూశారే కాని ఫకీరులా తన్మయత్వం చెందలేదు. కాని నిరంతరం శోకరుద్రుడుగా ఉంటుండిన తమ బిడ్డ ఫకీర్ చేతులలోనికి వెళ్లి ఏడుపు ఆపాడు. పైగా నవ్వాడు. ఇదెంత చిత్రం! నందలాల్ భాయి, జమునాబాయి బెహన్, ఇందాక మీరన్నారే ఈ బిడ్డడిని ఎవరికైనా దానం చేస్తామని, నిజంగా అన్నారా? అన్నాడు ఫకీర్ ఆ బిడ్డడిని హృదయానికి పెన్నిదిలా అద్దుకుంటూ. నందలాల్, జమునాబాయి క్షణకాలం కళ్లతోనే మాట్లాడుకున్నారు. ఈ బిడ్డడి పెంపకం తమకు భారం, పైగా మరల తమ వద్దకు రాగానే ఏడుస్తూనే ఉంటాడేమో, పోనీ ఫకీర్ కోరితే ఇచ్చేస్తే తీరిపోతుంది అనుకున్నారిద్దరు. నిజంగా ఇస్తారా? మాకు బిడ్డలు లేరు, ఈ బిడ్డను మా బిడ్డగా పెంచుకుంటాము, నేను మా బీబీ, ఏమంటారు? అన్నాడు మరలా ఫకీరు. చేతికి దొరికిన పెన్నిది జారిపోతుందేమోనని భయంగా ఉంది. అతడి మనసులో కబీర్ దోహా మెదిలింది. జబగురు మిలా మిఠై మోహ్ తంతాపు. నిజమైన సద్గురుని ఎలా గుర్తిస్తావంటే, ఓ మనసా, ఆ మహాత్ముడు నీకు కనిపించగానే సర్వ ప్రాపంచిక మోహాలు, శారీరక తాపము వెనువెంటనే నశించి హృదయం శాంతిమయం అవుతుంది, శాంతి సాగరం అవుతుంది. అదే జరుగుతోంది ఇప్పుడు. ఈ బిడ్డ తన గురువు, దైవం, అసామాన్య మహాత్ముడు. నందలాల్, జమునాబాయి అంగీకరించారు. వెంటనే వారి మనసు మరలా సహజమైన పితృ ప్రేమలతో మారిపోతుందేమోనని భయంతో, అలా మారకముందే తను బిడ్డడితో వెళ్లిపోవాలని తీవ్ర కాంక్షతో వారు అంగీకారం తెలపగానే ఆ బాలుని భుజాలపై కూర్చుని పెట్టుకుని తానే ఆ శిశువుకు నడిచే సింహాసనంగాను వాహనంగాను మారి మన్వాత్ గ్రామానికి పరుగులు తీశాడు ఫకీరు. తన భార్య చెంత ఆ శిశువుని దించాడు. ఈతడు మనకు అల్లా ప్రసాదించిన బిడ్డడు. ఇంతకు మించిన సత్సంతానం మన ఈ శరీరాల నుండి ఎన్ని జన్మలకు సృష్టించలేము అన్నాడు వగరుస్తూ ఫకీరు. ఆమె చూచింది ఆ బిడ్డ వైపు. నిర్మలమైన నీలి కళ్ళు, ఆ కళ్లలో అనంతాలు దాగి ఉన్నట్లు పరిశీలనతో నిండిన పదునైన చూపులు, సర్వలోకాలకు శాంతి ప్రసాదించగలిగిన దృక్కిరణాలు. ఆమె మనసు, శరీరం మాతృమమతతో నిండిపోయింది. బాబా, నా తండ్రి, నాకు బిడ్డగా వచ్చావా అంటూ హృదయానికి హత్తుకుంది. ఆ బాలుడు కూడా తమ జన్మాంతరాల తల్లిదండ్రుల్ని కలుసుకున్నట్లు క్రొత్త లేకుండా వారిద్దరితో వచ్చిరాని ముద్దు మాటలతో, నవ్వులతో తాను ఇంట్లో వారికే జన్మించినంతగా కలిసిపోయాడు. అది దైవలీల. ఫకీరుకి 4 సంవత్సరాల కాలం ఎలా జరిగిపోయిందో ఏ క్షణంలోనూ తెలియలేదు. సూఫీ పద్ధతిలో ఆ బిడ్డడికి తన మతాచార పద్ధతులు, మహాత్ముల, మహాకవుల భక్తి గీతాలు అన్నీ తాను పాడుతూ భక్తి పారవస్యంతో నర్తిస్తూ నేర్పాడు. ఆ ఫకీరు నేర్పడం కాదు, అతడు పాడుతుంటే ఆ బాలుడే ఆడేవాడు, చిరుగజ్జలు కాళ్లకు కట్టేవాడు. ఫకీరు చేతిలో చిన్ని కర్రకు ఇత్తడి బిళ్లలు అమర్చినది పెట్టేవాడు. కబీర్ దోహోలు గానం చేసేవాడు, చెప్పేవాడు, నర్తించేవాడు. కబీర్ దోహాలన్నీ ఆ బాలునికి అర్థంతో సహా కంఠస్థం, హృదయస్థం అయిపోయాయి. నా కబీర్ గురువు, మరో అవతారానివి నీవు బాబు అనేవాడు ఫకీర్ ఆనందాశ్రువులు రాలుస్తూ. అంతా 6 ఏళ్లు వయసు వచ్చేసరికి ఆ బాలుడికి సూఫీ సాంప్రదాయంలోని సర్వ ఆధ్యాత్మిక విషయాలు కరతలా మలకమైపోయాయి. కబీర్ దోహాలన్నీ కంఠస్థం, హృదయస్థం అయిపోయాయి. ఫకీర్ చెప్పలేని, ఫకీర్ ఆలోచనలోనికి రాని క్రొత్త అర్థాలు కూడా ఆ బాలుడు ఆలోచించేవాడు, చెప్పేవాడు. అతడికి 60 ఏడు నిండిపోబోతుండగా
ఫకీరుకు బాగా జబ్బు చేసింది. భార్యను దగ్గరకు పిలిచాడు. బీబీ, జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతి ప్రాణి మరణించి తీరవలసిందే. నాకు మరణం ఒక బాధగా లేదు. ఒక మహాత్ముని మన బిడ్డగా, అతడి బాల్యం మన వద్ద గడిచిపోయేలా పెంచగలిగే అదృష్టాన్ని అల్లా మనకు ప్రసాదించాడు. ఈ బిడ్డ మహాత్ముడే తీరుతాడు. అందుకు నిదర్శనం, నేను 50 సంవత్సరాలు చేసిన సాధన అంతా ఇతడు 6 ఏళ్ల వయసులోనే గ్రహించి వేశాడు. నేను అతడికి గురువునని జనులు అనుకున్నా నాకితడు పరమగురువు. నా మరణం తర్వాత నీవు నా మీద దిగులుతో కర్తవ్యాన్ని మర్చిపోవద్దు. మొన్న రాత్రి నాకొక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఒక మహాపురుషుడు కనిపించి ఇలా చెప్పాడు. మహారాష్ట్రంలోని జింతూరు పరగణాలోని సేలు అనే గ్రామం ఉన్నది. దేశ్ముఖ్గా జమీందారుగా గోపాలరావు దేశ్ముఖ్ అనే మహాభావుడు ఉన్నాడు. అతడు శ్రీ వెంకటేశ్వర స్వామి అనన్య భక్తుడు. అతడిని వెంకూస, వెంకటేశ అని కూడా పిలుస్తారు ప్రజలు. అతడు సద్బ్రాహ్మణుడు. నీ బాలుని ఆ సేలుపుర జమీందారు వెంకూస వద్దకు చేర్చమని నీ భార్యకు తెలుపు. నీ జన్మ సుకృత విశేషం వలన ఈ బాలుని పెంచావు, ధన్యుడివయ్యావు. నీ భార్య జీవితము ధన్యత చెందింది. ఆమె ఈ బిడ్డడితో కూడా ఏ లోటు లేకుండా వెంకూస వద్ద ఆశ్రయం పొందగలదు. ఈ బిడ్డను పెంచి నీకు వచ్చిన సర్వ విద్యలు నేర్పి మీ దంపతులు ధన్యులయ్యారు అని ఆనతిచ్చాడు. అట్లా చేస్తానని మాట ఇవ్వు అని కోరాడు. ఆమె భర్త ఆజ్ఞ జవదాటని ఇల్లాలు. అలాగేనని మాట ఇచ్చింది. నిశ్చింతగా నిద్రలోనికి జారుకున్నంత సునాయాసంగా అనాయాస మరణంతో ఫకీర్ మరణించాడు. ఫకీర్ భార్య కొద్ది రోజులు భర్త మరణానికి బాధపడి తర్వాత భర్త చెప్పిన విధంగా కర్తవ్యోన్ముఖురాలై ఆ 6 ఏండ్ల బిడ్డడితో మన్వాత్ వదిలి సేలువాడకు ప్రయాణమై వెళ్ళింది. ఆ చిన్ననాటి బాబా ఫకీర్ ముద్దుగా కబీరు అని పిలిచే ఆ బాలసాయి గర్భదరిద్రుడైన బ్రాహ్మణ దంపతుల గర్భవాసాన జన్మించాడు. భౌతికంగా పేదవాడిగా, ఆధ్యాత్మికంగా ఆగర్భ శ్రీమంతుడు అయిన ఫకీరు శిక్షణలో సూఫీ మహమ్మదీల పద్ధతిలో పెరిగాడు. అతడికి చిన్నతనంలో దారిద్ర్యమే తోడు నీడ. కారణం, పెంచిన ఫకీరుకు భక్తి తప్ప మరే సంపద లేదు. ఫకీరును మొదటి గురువుగా భావించాడు. పేదరికంలో పెరగడం వల్ల వినమ్రత, ఈతరాగము ఇతడికి స్నేహితులుగా మారాయి. ఫకీరును అనుకరించి దైవభక్తి, సద్గుణ సంపత్తి రాశీభూతమైంది అతడి హృదయంలో. ఇక రెండవ గురువు వద్దకు ఆధ్యాత్మికంగా మరో ఉన్నత సోపానం అధిరోహించడానికి అతడికి దైవం అవకాశం కల్పించాడు. నైజాం రాష్ట్రంలోని పత్రి గ్రామంలో నందలాల్ జమునాబాయి అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించిన బాలసాయి ఫకీరు పెంపకంలోనికి వెళ్లి సూఫీ సిద్ధాంతాలు, కబీర్ దోహాలు, ముస్లిం మహాత్ముల సూక్తులు సర్వం తెలుసుకున్న బిడ్డగా రూపొందిన ఘట్టము. ఫకీరు మరణానికి ముందు ఈ బాలునితో సహా జింతూర్ పరగణాలోని సేలు గ్రామం దేశ్ముఖ్ వెంకూస వద్దకు వెళ్లమని ఫకీర్ తన భార్యను కోరటము. ఫకీర్ స్వప్న వృత్తాంతము అనే శ్రీ షిరిడి సాయినాథ భాగవతము 2వ అధ్యాయము సమాప్తము. ఈ అధ్యాయం భక్తి శ్రద్ధలతో పారాయణం చేసిన వారికి భవ సంబంధమైన సర్వ వ్యాధులు, బాధలు తొలగించి ఆధ్యాత్మిక ఉన్నతికి సద్గురు కృప అనే దివ్య సోపానాల మార్గం చూపుతాడు షిరిడి సాయినాథుడు. మరింకా ఆలోచన ఎందుకు? ఏ మహాత్ముని చరిత్ర విలక్షణము, మహిమాన్వితము, మోక్షదాయకము అయినదో, ఏ మహాత్ముడు మహారాష్ట్రలోని షిరిడి గ్రామాన్ని తన కర్మభూమిగా చేసుకుని షిరిడీని యావత్ ప్రపంచానికి ఒకానొక దివ్య పుణ్యక్షేత్రంగాను, 3వ ద్వారకగాను రూపొందించాడో ఆ షిరిడి సాయినాథుని భాగవతామృత పానం చేసి భవబంధ విముక్తులమవుదాము. కాలం చాలా విలువైనది. కాలం చాలా చంచలమైనది. పరిగెత్తుతూ వేగంగా పారిపోయే జలప్రవాహం వంటిది కాలం. 1 నిమిషం కాలం గడిచిపోతే అది తిరిగి రాదు. దానిని పేకాటకో, జూదానికో, టీవీలోని ఏ పిచ్చి హారర్ సినిమాలు ఎపిసోడ్స్ చూడటానికో, ఏ అర్థం లేని కబుర్లకో, ఏ దుర్వ్యసనాలకో వ్యర్థం చేస్తే అంతకు మించిన తెలివి తక్కువతనం మరొకటి లేదు. దైవం మనకు ప్రసాదించిన ఈ కొద్ది ఆయుష్ అనే పరిమిత కాలంలో సగ భాగం మన అజ్ఞానం, అహంకారం, తర్కం, గృహ సంబంధమైన ఆర్థికపరమైన సమస్యలతో వృధాగా గడిచిపోతున్నాయి. ఎలాగూ దైవాన్ని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ప్రారంభమైన కాలమే మన నిజమైన పుట్టు టైం. అందుకే శేష జీవితంలోని మిగిలి ఉన్న కొద్ది కాలాన్ని సద్వినియోగం చేసుకుందాము. శ్రీ షిరిడి సాయినాథుని చరిత్ర పారాయణం చేసి
ఆ సాయి భాగవతామృత ఝరిలో, ఆ దివ్య గంగలో మునకలు వేసి జన్మ జన్మాంతరాల కర్మ సంచితాల నుండి విముక్తులమవుదాము. మరి పదండి ముందుకు. ఓం నమః శివాయ.